ఎస్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. విల్ వెయిట్ ఫర్ అ వైల్ టిల్ ఫ్రెండ్స్ జాయిన్. ఎస్ ఎస్ గుడ్ ఈవినింగ్ మల్లేశ్వరరావు గారు, శారదా గారు. ఎస్ హలో అనురాధ, హలో నవీన్. ఎస్ హాయ్ ఆల్. ఎస్ గుడ్ ఈవినింగ్ శ్రావ్య. ఎస్ లక్ష్మి గారు హలో. కమలా గారు నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. సో ఇట్స్ నైస్. ఐ థింక్ వాయిస్ ఇస్ ఆడిబుల్ టుడే. ఐఎమ్ షూర్ ఇట్స్ ఆడిబుల్. యా సో ఈరోజు సత్సంగానికి అందరికీ స్వాగతం. సో వెల్కమ్ ఆల్. మనకి ఈరోజు టాపిక్ ఇమోషన్స్. ఓకే, ఇమోషన్స్ అంటేనే భావాలు ఎలా ఉంటాయి, ఎందుకు వస్తున్నాయి, దానికి వెనకాల రీజన్ ఏంటి, ఇవన్నీ పాయింట్స్ మనం కొన్ని మాట్లాడుకుందాం. సో బిఫోర్ ఇమోషన్స్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న స్టోరీ. ఓకే, స్టోరీ మనకు మామూలుగా అలవాటు కదా. సో చిన్న స్టోరీ. ఒక దేశంలో ఒక బుద్ధిస్ట్ మాంక్ దగ్గరికి, అంటే ఒక బుద్ధత్వాన్ని గ్రహించిన ఒక గురువు దగ్గరికి ఒక సోల్జర్ వెళ్తాడనమాట. ఆ సోల్జర్ వెళ్ళి చెప్తూ ఉంటాడు, నాకు ధ్యానం కుదరదు గురువు గారు, నాకు అస్సలు ధ్యానం అనేది కుదరట్లేదు, ఎప్పుడు ఉంటుంది, లేజినెస్గా ఉంటుంది, ఇంకెక్కడెక్కడో వేవర్ అవుతూ ఉంటుంది, కానీ ఎందుకో నాకు ధ్యానం మాత్రం కుదరట్లేదు అంటారు. అప్పుడు ఆ గురువు ఏం చెప్తాడు అంటే, పర్వాలేదులే, ఇట్ ఈజ్ ఓకే, దిస్ విల్ పాస్ ఆన్, అంటే ఈ స్టేజ్ వెళ్ళిపోతుందిలే అని చెప్తాడనమాట. సో కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ గురువు దగ్గరికి అతను మళ్ళీ వెళ్తాడు. ఆ సోల్జర్ మళ్ళీ వెళ్తాడనమాట. మళ్ళీ వెళ్ళి, గురువుగారు ఎంత అద్భుతంగా ధ్యానం జరిగిందంటే నాకు చాలా అద్భుతంగా జరిగింది, అసలు ఇంత అద్భుతంగా నేను ఎప్పుడూ ధ్యాన స్థితిలోకి వెళ్ళలేదు, ఇంత అద్భుతంగా ఉంటుందా అని చెప్తాడనమాట. అప్పుడు గురువుగారు మళ్ళీ, ఈ స్టేజ్ కూడా దాటిపోతుందిలే అంటాడు. అతనికి అర్థం కాదు. అర్థమయ్యి, ఏంటి ప్రతి స్టేజ్ దాటిపోతుంది అని అంటున్నారు, అసలు ఏ స్టేజ్ దాటుతుంది, ఏమవుతుంది అని. సరే ఇంకా ఏం చేయాలో అర్థం కాక అన్నిటికీ అలా అంటున్నారు కదా అనేసి, దాని తర్వాత గురువుగారు నాకు చిన్న సందేహం ఉందండి అంటాడు. సరే ఏంటి చెప్పు అని. అసలు స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి అని అంటాడు. ఓకే, అడిగితే అప్పుడు ఆ గురువు, ఇప్పుడు నువ్వు ఏది చూడాలనుకుంటున్నావు ఫస్ట్ అంటాడు. అంటే ఏదైనా సరే నాకు ఆ రెండింటిని ఏంటో చూడాలని ఉంది, అసలు ఉందా లేదా నాకు డౌట్గా ఉంది అంటాడు. అంటే అప్పుడు ఆ గురువు వెంటనే, నువ్వు ఈ జన్మకి గురువు అవ్వలేవు, నీ జన్మ వేస్ట్ అయిపోయింది, నువ్వు సోల్జర్వి కదా, అందుకే అందులోనే బతుకుండు, నీకు ధ్యానము ఇలాంటి జ్ఞానం ఇలాంటివి నువ్వు ఎక్కవు, పిచ్చి పిచ్చి ప్రశ్నలు అన్నీ వేస్తున్నావు అని చెప్పేసి అని అంటాడు. అనేసరికి అతనికి ఎంత కోపం వస్తుందంటే కత్తి తీసుకొని అర్జెంటుగా ఆ గురువు తల పగలగొట్టేయాలంత కోపం వస్తుంది. అప్పుడు వెంటనే ఆ గురువు వెల్కమ్ టు హెల్ అంటాడు. ఓకే, తర్వాత అతను అది వినగానే అతనికి వెంటనే మైండ్ అర్థమైపోతుంది, ఓహో గురువుగారు నాకేదో చెప్తున్నారు అని, అయ్యో ఈ గొప్ప గురువే ఇంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అని మళ్ళీ ఆ కత్తిని మళ్ళీ తను పెట్టేసేసి తనకు దండం పెడుతుంటే మళ్ళీ ఆ గురువు ఉండి వెల్కమ్ టు ప్యారడైజ్ అంటాడు. ఓకే, సో ఇలా
స్వర్గము నరకము రెండు మన భావాల్లోనే ఉంటాయి. ఏది కూడా శాశ్వతం కాదు, అన్నీ ఇందులోనే ఉంటాయి. మనం అనుకునే విధానాన్ని బట్టి మనం ఆలోచించి కూడా మూవ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఓకే, మన భావాల్లోనే స్వర్గము, మన భావాల్లోనే నరకము అనేది మనకు ఉంటుంది. సో భావాల్ని, అందుకనే ఇమోషనల్ ఎన్లైటన్మెంట్ అంటే ఒక అవేకనింగ్, ఒక జాగృతి, భావాల్లో ఒక జాగృతి అనేది మనకి జరగాలి. ఓకే, సో ఈరోజు పాయింట్ ఇమోషన్స్. సో ఇమోషన్స్ అన్న పాయింట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫీలింగ్స్, రెండు పదాలని మనం పక్కనే వాడతాం, రెండు సేమ్ లాగా వాడతాం. ఓకే, ఫీలింగ్స్ అన్న ఇమోషన్స్ అన్న ఇంగ్లీష్ పదాలు జనరల్గా రెండింటిని భావాలు అనే అంటాం. ఓకే, కానీ ఈ రెండిట్లో ఒక డిఫరెంట్ ఉంది. ఫీల్ అవ్వడము అంటే మనం ఫీల్ అవ్వడం, ఇమోషన్స్ అంటే భావోద్వేగాలు లోపల నుంచి వస్తున్నాయి. ఫీలింగ్స్ అనేవి ఎలా ఉంటుంది, మన ఫిజికల్ సెన్సేషన్స్తో ఉంటాయి, అంటే మన శారీరకంగా మన సెన్సేషన్స్తో ఉంటాయి. శారీరకంగా మన సెన్సేషన్స్ ఎలా ఉన్నాయి, మన ఇమోషనల్ స్టేట్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి అవి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఆకలి కానీ నొప్పి కానీ ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ సెన్సేషన్స్తోని రిలేట్ అయ్యి ఉంటాయి. కాన్షియస్గా ఉంటాం ఫీలింగ్స్ అనేవి. ఓకే, ప్రతి ఎరుకతో ఉన్న ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ అని అనలేము. అయినా ఇప్పుడు చూడడము, నమ్మడము ఇలాంటివి కూడా ఫీలింగే. ఓకే, కానీ ఇలాంటివన్నీ కూడా కాన్షియస్ ఎక్స్పీరియన్స్లోకి ఉండవు, అంటే ఎరుకతోనే అనేది ఉండదు. కానీ శారీరకంగా ఎరుకతో దేనిపైన ఉంటామో వాటన్నిటిని కూడా ఫీలింగ్స్ అంటారు. నెక్స్ట్ ఈ భావాలు, ఇమోషన్స్ అంటే ఏంటి? ఇమోషన్స్ అంటే ఆ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా మన లోపల ఆలోచనలు ఎలా అయితే ఉన్నాయో, ఆలోచనలు కానీ మన నమ్మకాలు కానీ మన కోరికలు కానీ మన యాక్షన్స్ కానీ ఏవైతే ఎలా ఉన్నాయో వాటి ద్వారా ఉద్భవించినవి, వాటి ద్వారా బయటకు వచ్చినవి, వాటిని ఇమోషన్స్ అంటారు. జనరల్గా మనం అది మేనిఫెస్ట్ అవుతుంటాయి లోపలే, అన్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ రూపాలు తీసుకుని ఉంటాయి. సో మన పరిస్థితి రూపంలో, ఎటు రూపంలో బయటకు కనపడుతూ ఉంటాయి. ఓకే, ఫండమెంటల్ డిఫరెన్సెస్ అన్నమాట. అంటే ప్రాముఖ్యంగా ఉన్న డిఫరెన్స్, ఫీలింగ్కి ఇమోషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫీలింగ్స్ అనేవి మనం శారీరకంగా ఎరుకతో మనం వాటిని గమనిస్తూ ఉంటాము, మనం తెలుసుకోగలుగుతాము. అదే ఇమోషన్స్ అయితే మన అన్కాన్షియస్ మైండ్లో రూపం తీసుకుంటూ ఉంటాయి, మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి మనకు తెలియకుండా. ఇప్పుడు చాలా కొన్ని పదాలు మనం యూజ్ చేస్తూ ఉంటాం, కోపంగా అంటాం, ఏదంటాం, కానీ దాని ఇమోషన్ తెలీదు, దానికి ఉన్న భావన మనకు తెలియదు, ఇమోషన్ అని మనకు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జాగ్రత్త పడిపోతావు అన్న ఒక స్టేట్మెంట్ ఉందనుకోండి. ఓకే, జాగ్రత్త అన్నదానికి భావన ఉంది, కానీ ఆ ఇమోషన్ ఎలా ఎక్స్ప్రెస్ ఎలా అవుతుందో మనకు తెలీదు. కానీ లోపల అన్కాన్షియస్ మైండ్లో మనకు తెలుసు ఆ భావన ఏంటో. రైట్, సో అలా ఇవన్నీ కూడా ఇమోషన్స్ అంటారనమాట. అది కొన్ని టైమ్స్లో ఎలా అంటే, కొన్ని లైఫ్ టైమ్స్లో ఆ డెప్త్ ఏంటి, మనం అన్న పదానికి, వాడిన ఒక్కొక్క పదానికి ఎంత లోతు ఉంది అన్నది కొంచెం టైం అయితే కానీ మనకు అర్థం కాదు. చాలా మాటలు మనం క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటాం, చాలా దానిలో ఇమోషన్ ఎంత ఉంది అని మనకు అర్థం కాదు. ఆ డెప్త్లోకి వెళ్ళినప్పుడే మనకు అర్థమవుతుంది. ఓకే, ఓవరాల్గా అవుట్వర్డ్లో మనకు అర్థం కాదు. నా రేంజ్ ఆఫ్ ఎమోషన్, ఒక ఇమోషన్స్ ఒక రేంజ్, ఒక దాని ఎంతవరకు ఉంటాయి ఒక ఇమోషన్స్ అనేవి. జనరలీ మన బిహేవియర్, మన ప్రవర్తన కానీ, మన కల్చర్ కానీ, మన సంస్కృతి, ఓకే, దాని మీద నుంచి కానీ ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్, ట్రామా అంటేనే ఒక ఇంజురీ అంటే ఒక వేదన, ఒక బాధ. ఓకే, అగాధంలో ఉన్న బాధ అన్నమాట. ఓకే, ఆ బాధ నుంచి రావడం అన్న ఈ పాయింట్స్ అన్నిటి నుంచి ఆ ఇంపాక్ట్ అయ్యి ఆ ఇమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఇమోషన్స్ ద్వారా మన బిహేవియర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది ఇమోషన్స్ ద్వారా. ఒక ఇమోషన్స్ ఫీడ్బ్యాక్ ఉందనుకోండి, మన బిహేవియర్ మొత్తం చేంజ్ అవుతుంది. లోపల ఒక ఇమోషన్ అంటూ ఉంది అంటే మన బాడీ లాంగ్వేజ్, మన బిహేవియర్ కూడా పూర్తిగా చేంజ్ అవుతుంది, నార్మల్గా ఉండదు. మనకి ఇమోషన్స్ లేకుండా ఉన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఒకలాగా ఉంటుంది, చాలా ఏ బరువు లేకుండా ఉంటుంది. కానీ ముందుగానే మనం తెలుసుకోవచ్చు, మనకి వెనకాల ఏ భావనకి ఈ బిహేవియర్ అవుట్కమ్ అన్నది మనకు ముందుగానే తెలుస్తుంది. ఓకే, ఒక బిహేవియర్ ఇలా వచ్చింది అంటే దాని వెనకాల ఉన్న భావన ఇది
అన్న పాయింట్ మనకు అర్థమైపోతుంది. ఓకే, సో అందుకనే బాడీ నెవర్ లైస్ అంటారు. మన శరీరం ఎప్పుడు అబద్ధం చెప్పదు, శరీరానికి అబద్ధం చెప్పడం రాదు. అది మనతో అబద్ధం చెప్పినా మన ఇంకెవరితోనైనా అబద్ధం చెప్పగలుగుతాం, కానీ మన శరీరం మాత్రం ఎప్పుడూ అబద్ధం అనేది చెప్పదు. ఓకే, సో కాన్షియస్ ఎమోషనల్ స్టేట్ అనేది మన ఫర్దర్ బిహేవియర్. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక భావన ఉంది, దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేసే ముందు మనం కొద్దిగా ఆగి దాన్ని ఒకవేళ గమనించినట్టయితే అది ఎలాంటి భావన వ్యక్తపరుస్తుంది, దానివల్ల ఏంటి జరుగుతుంది, రియాక్షన్ ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ముందుగానే తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి, ఆ పుస్తకం చాలా బాగుంది, సగం వరకు చాలా 100% అబ్బా వండర్ఫుల్ అనుకుంటాం, మొత్తం చదువుతాం. తర్వాత పుస్తకంలో ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ చదివేసరికి మనకి వెనకాల ఎన్నో స్టోరీస్, మన లైఫ్ స్టోరీస్లో ఉన్న ఒక పాస్ట్ ఏదైతే ఉందో, మనం ఏ పాస్ట్ని అయితే చూడదలుచుకోవట్లేదో, మనం యాక్సెప్ట్ చేయదలుచుకోవట్లేదో, ఆ పాస్ట్ మన ముందుకు వస్తూ ఉంటుంది. ఓకే, అలా వచ్చినప్పుడు మన బిహేవియర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పటిదాకా బాగున్న పుస్తకం ఇంకా నచ్చదు. ఓకే, సో ఎమోషన్స్ అనేవి మన బిహేవియర్ని ఇంపాక్ట్ చేస్తాయి. నెక్స్ట్, ఒక్కొక్కళ్ళ సంస్కృతి ఒక్కొక్కలాగా ఆ ఎమోషన్స్ని షేప్ చేస్తాయి, రూపాన్ని తీసుకుంటాయి. మన సంస్కృతి ప్రకారము మన భావనలు ఒకలాగే మనం వ్యక్తపరచవచ్చు. అదే వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళామనుకోండి, వాళ్ళ భావనలు వాళ్ళ సంస్కృతి ప్రకారంగా అవి ఎమోషన్స్ అన్ని బిహేవ్ అవుతాయి. ఓకే, కొంతమంది బిహేవియర్ ఇలా సైలెంట్గా ఉండి చూపించాలి అనుకుంటారు, కొంతమంది అరవాలి అనుకుంటారు, కొన్ని ప్లేసెస్లోనేమో రెండు బ్యాలెన్స్గా చేస్తుంటారు, అరుస్తారు కానీ అరవకుండానే ఉంటారు. సో ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్, అంటే వాళ్ళు ఎలా పెరిగారు అన్న దాన్ని బట్టి ఆ భావన అనేది కూడా వ్యక్తమవుతుంది. మనం ఎలాంటి కండిషన్స్లో, ఎలాంటి సరౌండింగ్స్లో, ఎలాంటి పెంపుదలతో మనం పెరిగాము అన్న పాయింట్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక గాఢమైన బాధ ఉందనుకోండి, ఎప్పుడో జరిగింది, గతంలో జరిగింది ఏదైనా గాఢమైన భయంకరమైన బాధ ఏదైనా ఉందనుకోండి, అది మన ఇంపాక్ట్ మన బ్రెయిన్లో ఉండిపోతుంది. ఆ ప్రింట్ ఎప్పుడో బాధపడి ఉంటాం, ఏదో విషయంలో బాధపడి ఉంటాం, అది మన బ్రెయిన్లో ఇంపాక్ట్ ఉంటుంది కంప్లీట్గా. సో అవి మన ఇమోషన్స్, దాన్ని ఏమంటారంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్. అంటే ఆ బాధ జరిగిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా దాన్ని ట్రిగర్ చేసే ఏ పదం కానీ, ఏది కానీ, ఏ విషయం కానీ, ఏ సంఘటన కానీ మనకు ఎదురైతే ఆ మెమరీలోంచి ఆ బాధ అంతా మళ్ళీ ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన వాళ్ళు ఎదురొచ్చినా మనకి ఆ పాయింట్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో ఓపెన్ అయినప్పుడు ఏంటంటే నైట్ మేర్స్ మనకి ఓపెన్ అయ్యాయని ఎలా తెలుస్తుంది, మనకు పీడకలల ద్వారా కానీ, లేకపోతే ఫ్లాష్ బ్యాక్స్, గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక యాంగ్జైటీ కానీ, ఒక బాధ కానీ, ఒక గిల్ట్ కానీ, ఇవన్నీ కూడా మనకు బయట. ఓకే, ఆ బయటికి వచ్చినప్పుడు మనం వాటిని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు వచ్చింది, ఇప్పుడున్న సంఘటనకి గతంలో జరిగిన సంఘటనకి లింక్ ఏంటి. మనం చాలా వరకు ఏమవుతుందంటే, మనం చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయి అంటే, మనం గతంలో చిన్నప్పుడు ఫ్రెండ్ ఎప్పుడో గొడవ పడ్డాము, అయిపోయి వెళ్ళిపోయారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా కాలం తర్వాత కనపడ్డారు, కానీ అప్పుడు గొడవ పడ్డప్పుడు ఆ బాధ మీకు అగాధంలో చాలా ఉంది. ఆ మనిషి ఎదురుగుండా రాగానే అప్పుడు జరిగింది అంతా ఇప్పుడు ఏమైంది, అప్పుడైతే ఏదైతే చేయలేకపోయారో ఇప్పుడు అవన్నీ చేసేస్తారు, అప్పుడు ఏవైతే ఆ మనిషిని అనలేకపోయారో ఇప్పుడు అవన్నీ అనేస్తామన్నమాట. సో జనరలీ ఇలా అంటున్నప్పుడు ఏమవుతుంది, ఆ పోస్ట్ ట్రామాటిక్ అనమాట. అప్పుడు బాధ జరిగినప్పుడు దానికంటే కూడా జరిగిపోయిన తర్వాత ఆ స్ట్రెస్ ఉండిపోయింది, బరువు అనేది ఉండిపోయింది. ఆ బాధలో ఒక బరువు అనేది యాడ్ అయ్యి అది అలా ఉండిపోయింది. ఆ బరువుని తగ్గించేసుకున్నప్పుడు అలా అరుస్తే తగ్గదు, అది ఇంకా డబుల్ అవుతూ ఉంటుంది. సో నాకు ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది, దానికి దీనికి సంబంధం ఏంటి, ఆ సిచ్యువేషన్కి ఈ సిచ్యువేషన్కి సంబంధం ఏంటి, దానివల్ల ఏదైనా మార్పు వస్తుందా, క్లారిటీ. మనం మాట్లాడినప్పుడు కామన్ గ్రౌండ్తో మాట్లాడాలి. కామన్ గ్రౌండ్ అంటే అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా అయింది, ఇప్పుడు ఇట్లా అయింది, దాని క్లారిటీతోనే ఒక కామన్ గ్రౌండ్తో మనం మాట్లాడినప్పుడు దానికి సొల్యూషన్ అనేది వస్తుంది. అప్పుడు ఆ స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది. జనరల్గా ఇమోషన్స్లో 3 థియరీస్ ఉంటాయి.
ఒకటి ఫిజియాలజీ అంటే శారీరకంగా జరిగేది, ఒకటి న్యూరాలజీ అంటే మెదడులో ఆలోచన ద్వారా జరిగేది, ఇంకోటి కాగ్నిటివ్ అనేది మన మెంటల్ థాట్ అండ్ మెంటల్ యాక్టివిటీని బట్టి, మన భావాలు మన మైండ్ యాక్టివిటీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. న్యూరాలజికల్ అనేది మన ప్రెషర్ బట్టి ఉంటుంది. దీనికి ఎవల్యూషనరీ అనేది ఎలా ఉంటుంది అంటే ఎంతోమంది రీసెర్చర్స్ దీనిపైన రీసెర్చ్ చేశారు. ఇమోషన్స్ అనేది వాటి మీద ఎంతోమంది థెరపిస్టులు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఇమోషన్స్ అనేవి ఎలా వస్తాయి, ఎలా లోపల నుంచి ఇమోషన్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే మనం వాటిని అడాప్ట్ చేసుకుంటాం. జనరల్గా ఆ బిహేవియర్ని, ఆ ఇమోషన్స్ అనే బిహేవియర్ అంటే ఇలా బిహేవ్ చేయాలి, ఈ పదాన్ని నేను ఇలా బిహేవ్ చేసి చెప్తేనే నాకు అది కరెక్ట్గా అర్థమవుతాయి. సో ఇమోషన్స్ అనేవి ఒక చార్ల్స్ డార్విన్ అతను ఆయన ఇమోషన్స్ అన్ని అడాప్ట్ చేసుకున్నవి కానీ మన సొంతం కాదు అన్నాడు. మన స్వతహాగా నేచర్ అథెంటిక్ సెల్ఫ్, మన నిజాయితీగా మన నేచర్లోకి వెళ్తే మనకు యాక్చువల్గా భావాలు అనేవి స్పెసిఫిక్గా ఏమీ లేవు, మనం వీటిని అడాప్ట్ చేసుకుంటాము. కోపము అంటే ప్రదర్శిస్తేనే అర్థమవుతుంది. మామూలుగా కోపంగా నువ్వు అంటే నాకు కోపం ఉంది అంటే ఎవరికి అర్థం కాకపోవచ్చు. చూస్తున్నాను నీ మీద నాకు చాలా కోపం ఉంది అని ఎక్స్ప్రెషన్తో చూపించామనుకోండి ఇమీడియట్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఇలా ఒక్కొక్కటి కూడా అలా ఎందుకు అంటే మన సర్వైవల్ ఇష్యూస్, అంటే మన జీవితాన్ని జీవించాలి అన్న ఒక ఇప్పుడు ప్రేమ అనే ఇమోషన్ ఉంది, ఇవన్నీ కూడా ఎందుకు అడాప్ట్ చేసుకున్నాము అంటే ఇవన్నీ అడాప్ట్ చేసుకోవడం వల్ల మనకి ఆ లైఫ్ ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. లైఫ్ని ఎలా తీసుకోవాలి, లైఫ్ని ఎలా స్వీకరించాలి, ఎలా జీవించాలి, ఎలా ఒక బంధాన్ని ఎలా ఇది చేసుకోవాలి అన్నది కూడా అర్థమవుతుంది. మనమే అనుకుంటాం కదా, మనం చాలా వరే నేను ఇంత కష్టపడి పనిచేసి వచ్చాను ఇంట్లో వాళ్ళు ఎవరు మెచ్చుకోరేంటి అని అనుకుంటాం. సింపుల్ ఒక ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకుంటాం మెచ్చుకోరు అని. వాళ్ళు బాగుంది అన్నారు అనుకో, ఇంతేనా ఇలా చెప్పారేంటి అని అనిపిస్తుంది. అబ్బా ఎంత బాగుందంటే అసలు సూపర్ అని చెప్పారనుకోండి మనకు చాలా నచ్చేస్తుంది. సో ఇమోషన్ అనేది చాలా వరకు మనం అడాప్ట్ చేసుకున్నాం. అడాప్ట్ చేస్తే మనం జీవించడానికి జీవన విధానానికి ఒక అందుకే నవరసాలు అంటారు, రైట్? వాటిని ఆ ఫ్లేవర్ యాడ్ చేయడం కోసమని మనం ఆ రిప్రొడక్షన్కి మన ఆ లోపలున్న ఆ పదం మాట ఇమేజ్ ఏదైతే రూపం ఇచ్చినప్పుడు సర్వైవల్కి జీవించడానికి పనికొస్తాయి కాబట్టి మనం వీటిని అడాప్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫీలింగ్స్ ఆఫ్ ఫియర్ ఉందంటే భయంతో కూడిన ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, ఇమోషన్స్ ఉన్నాయనుకోండి, వాటి వల్ల ఏం జరుగుతుంది, ఎక్కడన్నా ఏదన్నా భయం వేస్తుంది అంటే అయితే ఫస్ట్ మనం ఏంటది అని మనం చూడడానికన్నా ధైర్యంగా ఎదురు నిలబడతాం, లేకపోతే అక్కడ నుంచి పారిపోతాం. ఫ్లైట్ ఆర్ ఫ్లైట్, ఓకే, ఈ రెండు విషయాలు మనకు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు వస్తుందంటే మనకు సోర్స్ ఆఫ్ డేంజర్, అది అక్కడ ఏదో డేంజర్ రాబోతుంది, ఉండాలా వెళ్ళిపోవాలా అన్న పాయింట్ ఉంటుంది. ఓకే, ఇమోషన్స్ అనేవి అన్ని అడాప్షన్ అనమాట, అన్ని అడాప్టివ్ రోల్లో ఉంటుంది. ఇమోషన్స్ ద్వారా మనం జనాల్ని మోటివేట్ చేయొచ్చు, మంచి మార్గానికి మోటివేట్ చేయొచ్చు, చెడు మార్గానికి కూడా మోటివేట్ చేయొచ్చు. మన భావాలతోనే మనం ఎంతోమందిని మోటివేట్ చేయొచ్చు. ఇమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు కదా, అలా ఎంతోమందిని మనం మోటివేట్ చేయొచ్చు. సో వాటిని మనం అది తెలుసుకోవాలి. ఛాన్సెస్ ఎట్లా అంటే మన జీవించడానికి, మన సక్సెస్కి, సర్వైవల్కి పనికొస్తాయా లేదా అన్న విధానం ఉండాలి. చేతిలో నిప్పు ఉంది కదా అని మనం ఇల్లు కాల్చుకోము, వంట చేసి 10 మందికి పెడతాం, రైట్? అది సెన్సిబుల్. ఓకే, సో అలా చార్ల్స్ డార్విన్ ఇమోషన్స్ గురించి ఇలా చెప్పాడు. ఇంకా విలియం జేమ్స్ అనే ఇంకొక రీసెర్చర్, ఆయన ప్రతి భావాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అన్నారు. ఓకే, ఆయన చెప్పడం ఎలా ఉంటుందంటే మన ఫిజికల్ రియాక్షన్స్ని ఎలా అయితే మనం అర్థం చేసుకుంటామో దాని భావన కూడా అలాగే అర్థమవుతుంది అన్నారు. ఇప్పుడు ఇంతకుముందు చార్ల్స్ డార్విన్ ఏం చెప్తున్నారు, ఒక సిస్టంలో ఏం చెప్తున్నారు, ఇమోషన్స్ అనేవి మనం అడాప్ట్ చేసుకుంటాము. ఇమోషన్ ఎందుకంటే జీవించడానికి, అందరితో బంధాలతో కలిసిమెలిసి చక్కగా ఒక మంచి లైఫ్ స్టైల్ ఉండడానికి ఇమోషన్స్ అవసరము అంటున్నారు. ఇంకో రీసెర్చ్లో ఏం చేస్తున్నారు, ఇది డిపెండెంట్ అంటున్నారు. ఇమోషనల్ రియాక్షన్ అనేది డిపెండెంట్, అంటే మన ఫిజికల్ రియాక్షన్స్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. అంటే ఆయన చెప్పేది ఎలా అంటే మనం వణుకుతున్నాం కాబట్టి మనకు భయం వేసింది అని అనుకుంటాం. ఓకే, భయం వేసింది కాబట్టి వణుకుతున్నాము అని అనుకుంటాం. ఆయన చెప్పే సిస్టంలో ఎలా ఉంటుంది అంటే మన జనరల్గా మనకు భయం వేస్తే కాలు చేతిలో వణికాయి అని అంటాం కదా, చాలా భయం వేసింది అందుకే కాలు చేతిలో వణికాయి అని అంటాం.
కానీ ఆయన చెప్పే సిస్టమ్ ప్రకారం ఎలా ఉంటుందంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కాబట్టి దానికి భయం అని అర్థం చేసుకున్నాం అని అంటున్నారు. ఎందుకు వీక్నెస్ అని ఎందుకు అనుకోవట్లేదు, ఇంకేదో కూడా అనుకోవట్లేదు, ఎందుకు భయం అని ఎందుకు అనుకున్నావు, నువ్వు అనుకున్నావు కాబట్టి అదే బయటకు వస్తుంది అంటున్నారు. ఓకే, సో ఇలా ఎన్నో ఒక సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటే 3 కీ ఎలిమెంట్స్లో ఉన్నప్పుడు ఒక సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆనందం నుంచి యాంగ్జైటీ వరకు ఒక విషయాన్ని మనం ఎలా తీసుకుంటాం అంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఇమోషన్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అనుకోండి, ఎవరికన్నా పెళ్ళి అవ్వబోతుంది లేదా పిల్లలు పుట్టబోతున్నారు, ఒక ఆనందం, ఒక యాంగ్జైటీ, ఒక భయము, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే, సబ్జెక్ట్ని బట్టి ఈ సబ్జెక్ట్ ఈ పరిస్థితికి ఈ ఇమోషన్, ఈ పరిస్థితికి ఈ ఇమోషన్, అలా పరిస్థితుల్ని బట్టి కూడా ఇమోషన్స్ మారుతూ ఉంటాయి. సో ఫిజియాలజికల్ అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం. ఫిజియాలజికల్ అంటే శారీరకంగా ఎన్ని విధాలుగా మనకు ఆ భావాలు అనేవి మనకు ముందుకు వస్తూ ఉంటాయి అనేది కూడా మనకు తెలుసుకున్నాం. నెక్స్ట్ బిహేవియర్. ఓకే, బిహేవియర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మన కల్చర్, మన బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి ఎలాంటి పరిస్థితుల్లో మనం పెరిగాము, ఎలాంటి భావాలతో మనం పెరిగాము, ఎలాంటి సంస్కృతిలో బ్యాక్గ్రౌండ్తో మనం పెరిగాము. ఓకే, మన కొన్ని బ్యాక్గ్రౌండ్స్లో మన కల్చర్లో పెద్దవాళ్ళు వచ్చారు అంటే మనం సైలెంట్గా నిలబడాలి, ఎదురు సమాధానం చెప్పకూడదు. ఓకే, ఇవన్నిటి వల్ల ఏమైంది, పెద్దవాళ్ళని చూడగానే మనకు భయం. ఓకే, ఒక హయ్యర్ అథారిటీని చూడగానే మనకి భయం అనేది వస్తుంది, ఎందుకంటే మన కల్చర్ బ్యాక్గ్రౌండ్లో అదే నేర్పించారు. ఇంకో వెస్ట్రన్ కల్చర్ అనుకోండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఇంకో విధంగా నేర్పిస్తారు. సో మన బిహేవియర్ అలాగే తయారైంది. మన బిహేవియర్ ఎలా తయారైంది, మన కల్చర్, మన సంస్కృతి, మన బ్యాక్గ్రౌండ్, మన పెరిగిన వాతావరణము, వాటన్నిటి బట్టి మనకి ఆ సిస్టమ్ అనేది మనకి తయారవుతుంది. వెస్ట్రన్ కల్చర్ అనుకోండి, వెస్ట్రన్ కల్చర్లో ఇంకోలాగా ఉంటుంది. వెస్ట్రన్ కల్చర్లో వాళ్ళకి పెద్దవాళ్ళు అంటే భయము, అలాంటివి అలా అంత భయంకరంగా నేర్పించారు. పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడాలి, మర్యాద ఇవ్వాలి, ఇవన్నీ కాదు. గౌరవం అనేది డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి. సో వాళ్ళని గౌరవంగా మాట్లాడడము, వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో చూపించడము, వాళ్ళు చెప్పిన మాటను విని దాన్ని ఆచరణలో పెట్టడము, ఇలాంటి కొన్ని సిస్టమ్స్ పెట్టారు. మనకు భయంతో డిసిప్లిన్ అని నిలబడడం మాత్రమే, లోపల తిట్టుకుంటూ ఉండొచ్చు, పర్లేదు. ఓకే, సో ఇలా మనకి మన కల్చర్ బ్యాక్గ్రౌండ్ని బట్టి కూడా మన బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో భావాలు అనేవి ఏది శాశ్వతం కాదు. ఈ మూమెంట్లో ఈ ఆలోచన ఇలా ఉంది, ఈ పరిస్థితి ఏదో ఆలోచనని లోపల నుంచి ఏదో మెమరీని ట్రిగర్ చేసింది కాబట్టి ఈ బిహేవియర్ ఇలా ఉంది. ఎప్పుడైతే ఆలోచన క్లియర్ అయిపోయిందో మనకి ఇంకా అప్పుడు ఆ భయం కూడా రాదు, ఆ ఫీలింగ్ కూడా రాదు, మనకు సింపుల్గా ఉంటుంది. కొంచెం టైం కావాలి మనకి. ఓకే, ఇంకొక పాయింట్ ఎలా అంటే ఇప్పుడు మనందరం ధ్యానం చేయడానికని కూర్చున్నాం, ధ్యానం అని అలవాటైంది, ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బద్ధకంగా ఉంటుంది, ఒక్కొక్క రోజు ధ్యానం చేయాలనిపించదు. ఓకే, అలాంటప్పుడు ధ్యానం చేయకూడదు. కానీ ధ్యానం చెయ్యాలి అంటే బద్ధకం వచ్చింది అంటే మన మైండ్ ఇంకా స్టడీగా లేదు అని అర్థం. ఓకే, మనకి ఇంకా ఈగో నేచర్ చాలా ఉంది, అహం అనేది చాలా ఉంది కాబట్టే మనకి దొరుకుతుంది, మనకి ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి ఇలా ఉంటుంది, ఒకసారి ఇలా ఉంటుంది, డిఫరెంట్గా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఒక్కొక్క రోజు ధ్యానం కుదురుతుంది, ఒక్కొక్క రోజు ధ్యానం కుదరదు. కానీ ధ్యానం అంటే అక్కడ ఏదో మనం కూర్చున్నాము, కళ్ళు మూసుకున్నాము, ఏదో ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏదో అయిపోవాలి, ఏదో అవ్వాలి, ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ప్రతిరోజు ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవుతుందని గ్యారంటీ ఉండదు. ఫుల్ఫిల్ అవ్వనప్పుడు మీకు ధ్యానం చేయాలనిపించదు, ఆ రోజు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఉండకపోవడం వల్ల మీకు పాయింట్ ఎలా వస్తుంది, మీ రీజనింగ్ ఎలా ఉంటుంది, మీ ఎమోషన్స్ రీజనింగ్ అనేది బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఈ పనిలో బిజీ ఉన్నాను, ఆ పనిలో బిజీ ఉన్నాను, పనులు ఎక్కువైనాయి, అది ఎక్కువైనాయి, ఇది ఎక్కువైనాయి అని రీజనింగ్లోకి వెళ్ళిపోతారు. కానీ ధ్యానం అంటే, ధ్యాన స్థితి అంటే మనతో మనం సంభాషించుకోవడం. దాన్నే మనం మిస్ చేస్తే లైఫ్లో ఇంకా ఏది సాధించినా అది శుద్ధ వేస్ట్, యూజ్లెస్. నేను రోజు కూర్చున్నాను, ఎన్నో పనులు చేశాను, మా ఫ్యామిలీకి ఈ పని చేశాను, మా ఇంట్లో ఆ వంటలు చేశాను, ఆ పని చేశాను, ఇక్కడికి వెళ్ళాను, వాళ్ళకి సేవ చేశాను, వీళ్ళకి సేవ చేశాను, కానీ నన్ను నేను కలవడమే మానేశాను. ఏం లాభం, ఏం ప్రూవ్ చేయడానికి? ఓకే,
యూ హ్యావ్ టు ఐడెంటిఫై. మనం ఎప్పుడు కూడా కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ధ్యాన స్థితి అంటే అదేదో ఎక్స్పీరియన్స్ కోసమో, లేకపోతే ఎక్కడో ఆకాశ మిత్రులు కలుస్తారు, నక్షత్ర మిత్రులు కనబడతారు, గ్రహవాసులు కనపడతారు అనేది పాయింట్ కాదు. ధ్యాన స్థితి అంటే మనతో మనం కలుసుకోవడం, కలిసిపోవడం, లీనమైపోవడం పూర్తిగా. అందుకే మైండ్కి ఏ పని లేకుండా శ్వాస యొక్క శబ్దాన్నే వినండి అంటున్నాను. ఓకే, అందులో ఎప్పుడైనా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, సరే ఫర్ వాట్ ఎవర్ రీజన్ ధ్యానం ఈరోజు కుదరలేదు, సరే నన్ను నేను కలుసుకోవడానికే నాకు కుదరట్లేదు, ఓకే కొన్ని రోజులు అయితే కలవకుండా ఉంటాను, మరి ఎందుకు కలవాలని లేదు, మరి నేను నన్ను నేను కలవడానికే నాకే ఇష్టం లేనప్పుడు ఇంకెవరైనా కలవడానికి ఎందుకు ఇష్టపడతారు? ఓకే, ఇవన్నీ పాయింట్స్ కూడా మనం ఆలోచించాలి. ఇన్నర్ వర్క్ అనేది చాలా అవసరం. ఎందుకు జరగట్లేదు, ఏమైంది, ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూర్చొని చేస్తాను. ఇవాళ స్టార్టింగ్లో మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం. ఆ స్టోరీ లాగా ఒకరోజు ధ్యానం అద్భుతంగా కుదిరింది. ఆ గురువుగారు చెప్పేశాడు ఆ స్టూడెంట్, గురువుగారు ఈరోజు ధ్యానం అద్భుతంగా జరిగిందండి. ఓకే, గురువుగారు ఏం సమాధానం చెప్పాడు, ఎందుకంటే గురువుగారు తెలుసు ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ చెప్పి అసలు ధ్యానమే కుదరట్లేదండి, ఏంటో ధ్యానానికి అని కూర్చుందామంటే మైండ్ బద్ధకంగా ఉంటుంది, అసలు ఏం ఆలోచించట్లేదని ఫీలింగ్ వస్తుంది. దానికి కూడా సమాధానం రాదు, ఎందుకంటే అది కూడా టెంపరరీ అని తెలుసు. సో భావాలు అనేవి టెంపరరీ. ఏవైతే టెంపరరీవో, ఏవైతే శాశ్వతం కానివో వాటి మీద మైండ్ ఫోకస్ పెట్టి మనం దాని గురించి ఆలోచించి దాని గురించి చేయడం అనేది అవసరం ఉండదు. మనకు ధ్యాస అంతా ఎప్పుడు భావాలు, ఇమోషనల్ మెచ్యూరిటీ, ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఇమోషనల్ ఎన్లైటన్మెంట్, ఇవన్నీ కావాలంట. ఇవన్నీ కావాలి అంటే భావాలు వచ్చినా వాటిని గమనించడం తప్ప రియాక్ట్ అవ్వకూడదు. ద ఫస్ట్ పాయింట్. ఈ భావాలు అనేవి మనకు కల్చర్ బ్యాక్గ్రౌండ్, మన సంస్కారాల వల్ల వచ్చాయా, లేకపోతే ఏదైనా మెమరీ ట్రిగర్ అయిందా, గతంలో జరిగిన ఏదైనా ట్రిగర్ అయిందా, ఆ ట్రిగర్ అయిందని ఎలా తెలుస్తుంది? ఆ ఎక్స్ప్రెషన్లో రావాలి. ఎక్స్ప్రెషన్లో రావాలంటే మీరు ప్రస్తుతం ఆ సిచ్యువేషన్లో లేరు. సో ఎలా వస్తుంది? భావాల రూపంలో వస్తుంది. రైట్. సో ప్రతి భావనకి ఆ పర్సెప్షన్, అంటే దాన్ని ఎలా అయితే అర్థం చేసుకున్నామో ఆ విధానం ఎప్పుడైతే మారిపోయిందో ఆ భావన కూడా మారిపోతుంది. సో ఏది శాశ్వతం కాదు. ఆనందమైనా కానీ ఒక 10 బేసిక్ ఇమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, ఒకటి ఆనందం, ఒకటి ఎక్సైట్మెంట్, ఒకటి ఆనందం వచ్చింది అంటే ఎందుకు వచ్చింది ఆనందం, దేనికోసం వచ్చింది, ఆ మూమెంట్లో వచ్చింది. శాశ్వతంగా ఆనందం ఉంటుందా? శాశ్వతమైన ఆనందం మీకు కావాలి అంటే మీతో మీకు పరిచయం ఉండాలి, మీరేంటో మీకు 100% తెలియాలి, మిమ్మల్ని మీరు చూసుకోగలగాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే చూసుకుంటారో ఆ రోజు అసలు ఆనందం అంటే ఏంటి మీకు తెలుస్తుంది. అప్పటివరకు మీకు తెలియదు. పిల్లలు ఏదో రీజన్ కావాలి, మీకు ఆనందపడడానికి బయట నుంచి ఏదో రీజన్ కావాలి, ఆ రీజన్స్ వస్తూ ఉంటాయి. బాధపడడానికి బయట నుంచి ఏదో రీజన్స్ కావాలో రీజన్స్ వస్తూ ఉంటాయి. కానీ మీ లోపల ఉన్న ఆ చీకటిని మీరు ఎప్పుడైతే చూసుకొని మీరు ఫీల్ అవుతారో, అరే నా లోపల ఇంత అజ్ఞానం ఉందా అని ఎప్పుడైతే మీరు లోపల నుంచి మీరు చూసుకొని బాధపడతారో అప్పుడు ఆ రోజు ఆ బాధ అంటే ఏంటి మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు చూసుకొని అదే నేను ఇంత అద్భుతంగా ఉన్నానా అని ఏ రోజైతే చూసుకుంటారో ఆ రోజు ఆనందం అంటే మీనింగ్ ఏంటి మీకు అర్థమవుతుంది. ఎక్సైట్మెంట్, ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి లైఫ్లో. నన్ను నేను కలుసుకోవాలి, ఈరోజు పొద్దున్న లేస్తే చాలు వెతుక్కోవాలి, ఈరోజు నన్ను నేను కలవకపోతే నేను ఒక బెస్ట్ థింగ్ అసలు మర్చిపోయాను అన్న ఫీలింగ్ ఉండాలి. ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉండాలి. మిమ్మల్ని కలవడానికి మీకే ఎక్సైట్మెంట్ లేకపోతే ఇంకెవరికి ఎక్సైట్మెంట్ రాదు మిమ్మల్ని కలవడానికి. యూ షుడ్ ఫీల్ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ సర్ప్రైజ్. ప్రతి సర్ప్రైజ్ అబ్బాయి ఎవరన్నా బర్త్డే అయింది, ఎవరన్నా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే బాగుండు. మన సర్ప్రైజ్ మనమే, మన డెస్టినేషన్ మనమే, మన ఆనందం మనమే, మన దుఃఖం మనమే. మనకి సంబంధించిన ప్రతిదీ మనమే. ఇంకా అందులో ఎవరితోని కానీ దేంతో కానీ సంబంధం ఉండదు. వాటిని అన్నిటినీ క్లియర్ చెయ్యాలి అంటే మనల్ని మనం చూసుకోవాలి. అది ఒక్కటే సొల్యూషన్. మన భావాలన్నీ ఎలా ఉన్నా ఏమున్నా ఈ భావాలు ఇలా వస్తాయి. ఇవాళ మీకు అర్థమైంది భావన ఎక్కడెక్కడ నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది. ఈ భావన నాకు ఈ పాయింట్ నుంచి వచ్చింది, ఈ బిహేవియర్ ప్యాటర్న్ భావనలు నాకు ఇలా వచ్చాయి, కల్చర్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఇలా వచ్చాయి, పాతది గతం ఏదో గుర్తొచ్చింది కాబట్టి ఈ భావన వచ్చింది. గతం ఏదో గుర్తు రావడానికి ఇవి ట్రిగర్ పాయింట్స్ కాబట్టి ట్రిగర్ అవుతున్నాయి, నాకు మళ్ళీ గుర్తొస్తున్నాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకసారి పొరపాటు మనకు తెలియకుండా ఏదో వెనక్కి వెళ్ళాం, ఓకే అయిపోయింది. మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అన్నిసార్లు అంత గతంలో ఏమంత అద్భుతమైంది ఉంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ బాధపడి మళ్ళీ ఫీల్ అయ్యి అప్పుడు కూడా అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరిగిందని ఫీల్ అవ్వడానికి
అది అప్పుడు జరిగింది, ఇప్పుడు అలా జరుగుతుందని గ్యారంటీ ఏంటి? అప్పుడు విషయాన్ని అప్పుడు జరిగినట్టుగానే ఇప్పుడు జరుగుతున్నా చూస్తుంటే అలాగే జరుగుతుంది. సో మనం చూసే విధానాన్ని బట్టి కూడా మనం ఒక విషయాన్ని ఎలా పర్సీవ్ చేసుకుంటామో, ఎలా స్వీకరిస్తామో దాన్ని బట్టి కూడా మన భావాలు అనేవి ఎలా ఉంటాయి అన్నది మనకు తెలుస్తుంది. సో భావాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఆలోచించాలి, భావాలని ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ భావన వల్ల నేను ఏం ట్రిగర్ చేస్తున్నాను. మంచి పనులకు వాడండి, ఒకళ్ళని మోటివేట్ చేయాలి. భావాల వల్ల మనం ఆ భావన చెప్పడం వల్ల 10 మంది మోటివేట్ అవ్వాలి, మంచి మార్గంలో వెళ్ళాలి. ఓకే, రైట్ పాత్స్, ధర్మ మార్గంలో నడవాలి. అలాంటప్పుడు మనం ఎన్ని చేసినా, ఎన్ని మోటివేషన్స్, ఎన్ని భావాలు ఎక్స్ప్రెస్ చేసినా అది మంచిది, మంచి విషయానికి వెళ్తున్నాయి. ఒక భావన మనం వాడినా మంచి పనులకు వాడాలి. ఓకే, మంచి విషయాలకి వాడామనుకోండి, ఆ బంధం నిలబడుతుంది, ఆ సినారియో నిలబడుతుంది, ఆ సీన్ క్రియేట్ అవుతుంది, మంచి పాజిటివ్గా క్రియేట్ అవుతుంది. ఒక టైం ఫ్రేమ్లో, ఒక టైం అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ టైంలో, ఆ క్షణంలో ఒక భావాన్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు, ఆ ఎరుక మనలో ఉండాలి. ఆ ఎరుక మనలో లేదనుకోండి, భావాలు వస్తున్నాయి అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నానండి, సడన్గా బాగా ఏడుపు వచ్చేసిందని. ఎందుకు వచ్చింది ఏడుపు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చూసారని ఏడుపు వచ్చింది, ఏమో తెలీదు. సినిమాకి వెళ్ళాను, సినిమాలో ఇద్దరు ఒకళ్ళు ఇంట్లోంచి ఒక అతన్ని ముసలోళ్ళని వెలగొట్టేశారు, నాకు కోపం వచ్చింది, నాకు బాధ అనిపించింది. అది చూస్తే ఆ సీన్ అసలు అదిరిపోయిందండి, చాలా కోపం, చాలా బాధ వచ్చేసింది లోపల నుంచి. అంటే మన బ్యాక్గ్రౌండ్లో మనం ఇంతకుముందు మనం పాస్ట్లో కానీ కలెక్టివ్గా యూనివర్సల్గా ఇవన్నీ ఫీలింగ్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఒక స్టేజ్ రాగానే పిల్లలు పెద్దవాళ్ళని వదిలిపోయడం, ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అవన్నిటికీ లోపల విని 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 ఎక్కడో ట్రిగర్ అయింది, అంటే బయట సిచ్యువేషన్ లోపలికి ట్రిగర్ అయింది. ఓకే, సో అది మనది కాదు, అది ఎక్కడో యూనివర్సల్ లెవెల్లో వచ్చింది. సో మనం స్పెసిఫిక్గా దాని గురించి ఇప్పుడు బాధపడి మనం చేసేది ఏం లేదు. ఆ స్టోరీలో అలా జరిగింది. ఫీలింగ్స్ లేకుండా ఉంటే మరి మా లైఫ్లో ఎలా బతుకుతాము? లైఫ్లో బతకడానికే ఫీలింగ్స్ కావాలి. ఒక బంధాన్ని నిలబడుతుంది అంటే ఫీలింగ్స్ వాడుకోవచ్చు. అంటే ఫీలింగ్స్ని మన కంట్రోల్లో ఉండాలి, ఫీలింగ్స్ కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు. దట్స్ ఎ ఇంపార్టెంట్ పాయింట్. చాలా వరకు భావాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం, ఆ భావాలు ఎలా ఆడిస్తే మనం ఆడిపిస్తూ ఉంటాం. లోపల కోపం వచ్చేసింది, అయిపోయింది, ఎదురుగుండా ఉన్నవాడు తలపాలు కొట్టేస్తాం. ఇందాక స్టోరీలో అన్నట్టు, వెల్కమ్ టు హెల్ప్. ఓకే, సో ఎవరి మీదన్నా బాగా ప్రేమ వచ్చింది అనుకోండి, అంతే, ఇంకా వాళ్ళకి ఏది కావాలంటే అది మనం చేయడానికి రెడీ అయిపోతాం, అసలు ఆది అంతం లేకుండా. వెల్కమ్ టు హెవెన్. సో ప్రతి పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు మనం ఏం ఉన్నాం, ఏ పాయింట్లో ఉన్నాం, ఎందుకున్నాం, దేనికోసం ఉన్నాం, ఈ భావాల వల్ల ఏం జరుగుతుంది, నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది మనం ముందుగానే తెలుసుకోవాలి. ఆ మాత్రం జ్ఞానం మనందరికీ ఉంది. ఈ భావన వల్ల, ఈ భావనలో నేను ఉండిపోతే నాకు ఏం జరుగుతుంది అన్న సంగతి మనం అందరం మన కోసం మనం ఊహించుకోగలుగుతాం. ఆ మాత్రం క్లారిటీ మన బ్రెయిన్కి ఉంది, ఆ మాత్రం ఫంక్షనింగ్ మన బ్రెయిన్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, ఆ భావనలో మీరు ఉండాలనుకుంటున్నారా లేదా, చాయిస్ మీదే. ఓకే, నాకు ఈ భావాలు వచ్చాయి అని చెప్తే నేనేం చేయలేను. భావాలు వచ్చాయి కదా, ఫీల్ అవ్వండి, వెరీ గుడ్, వండర్ఫుల్, ఫీల్ అవ్వండి. కాన్సిక్వెన్సెస్ మనకే తెలియాలి. నాకు ఈ భావన వచ్చింది, ఈ భావన వచ్చిన దానివల్ల ఈ భావన నేను ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, దాని కాన్సిక్వెన్సెస్ కూడా నేను భరించాలి. నాకు కోపం వచ్చింది, ఒకటి తల పగలు కొట్టేస్తాను, కానీ వాడు రిటర్న్ నన్ను వచ్చి కొట్టకూడదు అంటే అవ్వదు. నేను కొడుతున్నానంటే వాళ్ళు కూడా కొడతారు, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కొడతారు. మనకు కోపం వచ్చేసింది, ఇప్పుడు ఎలా కొడతారు నేను కూడా చూస్తాను, ఎట్లా కొడతారు నేను కూడా చూస్తాను. ఇంకొంచెం కోపంతో కొట్టి చూస్తాం, వాళ్ళు ఇంకా గట్టిగా కొడతారు. ఓకే, ఆ కాన్సిక్వెన్సెస్ కూడా రెడీ ఉండాలి. ఓకే, రెడీ ఉండడం అంటే రాని అని పాయింట్ కాదు, ఫైట్ మోడ్లోకి వెళ్ళకూడదు. అది ఎందుకు అవసరమా, దానివల్ల ఏం సాధిస్తాము. ఒక భావన వచ్చిన దానివల్ల అది కోపం కానీ, ఒక భయం కానీ, ఒక గిల్ట్ కానీ, ఒక ఆనందం కానీ, ఎక్సైట్మెంట్ కానీ, యాంగ్జైటీ కానీ, భయం కానీ, ఏదైనా సరే, ఎలాంటి భావన అయినా సరే,
ఆ భావన వచ్చింది అంటే ఆ భావని మనం వ్యక్తపరచడం వల్ల ఏం జరుగుతుంది అన్న కాన్సిక్వెన్సెస్కి మనం ముందుగానే ఊహించి ఉండాలి. ఊహించి అది సెటిల్ అయ్యేంత వరకు సైలెంట్గా ఉండాలి. ఊహించేసాము, ఇదే జరుగుతుందని మాకు తెలుసు, వీఆర్ రెడీ ఫర్ దట్ అన్న ఇష్యూ ఉంటే ఆ భావన ఫోర్స్గా తీసుకెళ్ళకండి. ఎలాగో రెడీ అయిపోయారు కదా, ఫోర్స్గా తీసుకెళ్ళకండి, సటిల్ అవ్వనివ్వండి. అదంతా ఫోర్స్గా ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు. ఓకే, గట్టిగా వ్యక్తపరచడం కంటే సూటిగా వ్యక్తపరచడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సౌండ్ పెరగడం కాదు, ఆ కెపాసిటీ, ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఆ తత్వం ఏదైతే ఉందో అది కరెక్ట్గా చేరాలి. అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి దాన్ని అనుసరించి ఆ భావాన్ని అనుసరించి మనం ఒక్కొక్క సిచ్యువేషన్కి ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఓకే, సో మన భావాలన్నీ కూడా మనకి ఇప్పుడు కలే వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు నైట్ మేర్స్ కళ వచ్చింది. ఆ కల్లో మనం ఎగ్జాస్ట్ అయిపోయినట్టు, అలసిపోయినట్టు, ఏం చాక కావట్లేదు, ఇంకా లేవడానికి కూడా అవ్వట్లేదు, ఇలా ఏదో ఎన్నెన్నో కళలు వస్తాయి, పీడకళలు ఎన్నెన్నో వస్తాయి. ఎవరో పాములు వెంటబడుతున్నట్టు, లేకపోతే ఇంకెవరో పోలీసులు వెంటబడుతున్నట్టు, లేకపోతే దున్నపోతులు వెంటబడుతున్నట్టు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ వచ్చాయి అంటే అదేదో భావన ఉండిపోయింది లోపల, ఎక్స్ప్రెషన్ అవ్వలేదు, ఇంకా ఉండిపోయింది. సో ఇవన్నీ ఆల్రెడీ లేకపోతే ఆల్రెడీ జరిగిపోయింది, ఇంతకుముందు ఎప్పుడో ఆ భావనలన్నీ ఎక్స్ప్రెస్ చేసేసాం, అయిపోయింది. అవన్నీ కూడా ఒక ఇమేజ్ రూపంలో మన ముందుకు వస్తున్నాయి. ఓకే, ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక టాక్లో చెప్పాను, మన లోపల 2 స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. ఎన్నైతే మనం పదాలు వింటున్నామో ఆ పదాలన్నిటికీ ఎన్నిటికైతే రూపాలు ఉన్నాయో ఆ రూపాలన్నిటి కలిపి ఒక స్టోరీ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎన్ని పదాలకైతే ఓన్లీ భావన మాత్రమే ఉంది, రూపం లేదు, భావన మాత్రమే ఉందో అవన్నీ కూడా ఒక స్టోరీ క్రియేట్ అవుతుంటాయి. సో మన పరిస్థితి క్రియేట్ అయినప్పుడు, లైఫ్లో ఒక సిచ్యువేషన్ కానీ ఒక పరిస్థితి మనకు ఎదురైనప్పుడు అవి ఈ స్టోరీ నుంచి వచ్చాయా అంటే ఇమేజ్ అన్న రూపం అన్న స్టోరీ నుంచి వచ్చాయా లేకపోతే భావం అన్న స్టోరీ నుంచి వచ్చాయా మనకు తెలియదు. ఆ 2 కలిపి అలైన్గా వచ్చాయా అన్నది కూడా తెలియదు. అందుకే మనకు కొన్ని సిచ్యువేషన్స్ అర్థమవుతాయి, కొన్ని సిచ్యువేషన్స్ అర్థం కావు. ఏదైతే సిచ్యువేషన్ అర్థం కాదు కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని భావన ఏంటి అన్నది ఎప్పటికో అర్థమవుతుంది. ఓకే, ఇవి ఇమోషన్స్ అనేవి ఎప్పటికో కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది, ఓహో అప్పుడు నేను చెప్పిన దానికి ఇంత మీనింగ్ ఉందా అని. అప్పుడు భావాలు మాత్రమే ఉంటాయి, అంటే ఫస్ట్ మాట చెప్పేసాము, దాని తర్వాత భావాన్ని ఎప్పుడు మనం పలుకుతున్నాం. ఓకే, ఇవన్నీ కూడా 2 సార్లు జరుగుతూ ఉంటాయి, 2 ఎనర్జీస్ అన్నమాట. రూపం ఒకలాగా ఉంటుంది, భావన ఒకలాగా ఉంటుంది, ఈ 2 కలిపి ఇంకో స్టోరీ ఇంకొకలాగా మనకు ప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మనం ఎప్పుడు కూడా ఏది కూడా మనది ఆ ఫ్లాష్ బ్యాక్స్ కానీ, ఆ పాస్ట్ అంటే గతం గుర్తు రావడం కానీ, లేకపోతే ఒక నైట్ మేర్స్, ఒక పీడకల రావడం కానీ, లేకపోతే ఎప్పుడో సడన్గా భయం బాగా వచ్చింది, యాంగ్జైటీ బాగా వచ్చింది, ఒక కోపము, ఒక బాధ, ఒక దుఃఖము, ఒక గిల్ట్ అనేది జనరల్గా మనకు సొసైటీ నుంచి వస్తుంది. గిల్ట్ అన్న భావన మనకు సొసైటీ నుంచి వస్తుంది, అంటే ఎక్స్టర్నల్గా బయట నుంచి వచ్చే ఫ్యాక్టర్. ఇదైతే అబ్సల్యూట్లీ బయట నుంచి వచ్చే ఫ్యాక్టర్. గిల్ట్ అన్నది మాత్రం మన పర్సనల్ కాదు. ఓకే, ఏ భావన కూడా మనది కాదు, బయట నుంచి వచ్చింది. బయట నుంచి వచ్చిన విషయాన్ని, బయట జరుగుతున్న సంఘటన మనం అలా స్వీకరించడం వల్ల అలా భావన యాడ్ అయింది, కానీ ఏది కూడా కాదు. కానీ గిల్ట్ అయితే ప్రత్యేకించి సొసైటీ, మనం ఏదైనా తప్పు చేశామో, ఈ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ని పాటించకుండా రూల్స్కి భిన్నంగా మనం వెళ్ళాం కాబట్టి మన మీద మనకు గిల్ట్ వస్తుంది. అరే ఇలా నేను చేయకూడదు, ఇది తప్పు, కానీ నేను ఇలా చేసేసాను అని గిల్ట్. ఇప్పుడైతే అయిపోయింది, ఓకే, దానికి ఇప్పుడు ఏం చేస్తాము, నౌ వాట్, ఇప్పుడేంటి, జరిగిపోయింది, ఇప్పుడేంటి, ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలి, ఇంకా నెక్స్ట్ ఇంకోసారి నేను అది చేయను. సో ఎందుకంటే చేశాను అంటే ఏం జరుగుతుందో నా లోపల నాకు తెలుసు, కాబట్టి నేను మళ్ళీ చేయను. సో అప్పుడు నాకు ఇదంతా ఏదైతే జరిగిందో అది మళ్ళీ జరగదు. ఓకే, సో ఇలా ఒక్కొక్కది బేసిక్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నమాట. మన ఎమోషన్స్ అనేవి చాలా బేసిక్ లెవెల్ నుంచి కూడా ఒక్కొక్క ఫీలింగ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, దాని వెనకాల మనం ఆలోచించాల్సింది ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని ప్రతిఫలాలు ఎలా ఉంటాయి, దానికి మనం ఎంతవరకు బాధ్యత వహించగలుగుతున్నాము. ఓకే, దానివల్ల మన బిహేవియర్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, మన సంస్కృతి ఎలా మన షేప్ చేస్తుంది, మనం తయారు చేసింది, మన సంస్కారాలు కానీ ఏవన్నా కానీ మనల్ని ఈ భావనలకి ఎలా తయారు చేసాయి. దీనివల్ల ఈ స్ట్రెస్ ఏంటి,
ఏ ఏ భావన ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేయని ఏ భావన ఉందో ఆ భావన ఎక్కడి నుంచి వచ్చింది, అది శరీరం సెల్యులార్ మెమరీ నుంచి వచ్చిందా, లేకపోతే మన బ్రెయిన్లో ఉన్న ఎన్నో ఇమేజెస్ నుంచి ఎన్నో ఆలోచనలు బట్టి వచ్చిందా, లేకపోతే మన మెంటల్ కండిషన్ ద్వారా మనకు కొన్ని యూనివర్సల్ లెవెల్లో కొన్ని ఆలోచిస్తాం కాబట్టి దానివల్ల వచ్చిందా. సీత స్టోరీ బాగా ఫీడ్ అయిపోయింది అందరికీ మైండ్లో. సో ఎవరైనా హస్బెండ్ ఎవరన్నా ఏ భర్త అయినా భార్యని ఇంట్లోంచి బయటకు పంపించేశారు అంటే అందరికి కోపం వచ్చేస్తుంది. సీతకు వచ్చిందో లేదో కోపం, ఆమె ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది. ఆ కాలం కదా ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది. ఈ కాలంలో సీతలు అయితే ఎక్స్ప్రెస్ చేసేస్తారు. ఓకే, సో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ పాయింట్ మీద ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. అదొక ఫైట్ ఆర్ ఫ్లైట్. అయితే మనం దాని నుంచి పక్కకు వచ్చేస్తాం, మాకు అవసరం లేదని వచ్చేస్తాం, లేదా మనం దాన్ని గొడవపడి కొట్లాడి సాధిస్తాం. ఓకే, ఒక్కొక్కళ్ళ సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. భావాల్ని ఎలా అయితే అలా అందరం వాడుకుంటున్నాం ఎంతో అంత ఆ భావాల్ని, కానీ ఎలా వాడుకోవాలి, ఎంత వాడుకోవాలి, ఎంత మనం వాడబడుతున్నామా లేకపోతే వాటిని మనం వాడుకుంటున్నామా అన్నది ఎప్పుడైతే ఎరుక వస్తుందో అప్పుడు పాజిటివ్గా మనకు అది ఎలా వెళ్ళాలి అన్నది మనకు తెలుస్తుంది. భావాలు అనేది జీవించడానికి చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే మన జీవన విధానం జరగదు, ప్రాపర్గా జరగదు. ఒక మనిషికి బంధం లేకుండా, ఏ కనెక్షన్ లేకుండా ఉంటారు. భావన అనేది కనెక్ట్ చేస్తుంది, ఇద్దరు మనుషుల్ని కనెక్ట్ చేస్తుంది. ఆ ప్రేమ అన్న భావన ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరు మనుషులు కనెక్ట్ అవుతున్నారు. కోపం అన్న ఆవేశం అన్న భావన వచ్చింది కాబట్టి ఇద్దరు మనుషులు విడిపోతున్నారు. సో భావన ఇద్దరు మనుషుల్ని కలుపుతుంది లేదా విడదీస్తుంది. ఏదో ఒకటి మొత్తానికి ఒకటి జరగాలి, ఇద్దరు మనుషుల మధ్యలో ఏదో ఒకటి జరగాలి అంటే ఈ భావనలు అనేది ఉండాలి. సో మనం జీవించడానికి పనికొస్తాయి, కానీ మనం ఎలా వాడాలి, వాడుతున్నప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఏంటి అన్న ప్రతి ఒక్క పాయింట్ మనం చూసి ఆలోచించాలి. ఓకే, సో ఎవల్యూషనరీ థియరీస్లో ఈ భావనలు అనే పాయింట్లో చాలామంది ఎంతోమంది ఎన్నో విధాలుగా, అంటే ఒక రూపాన్ని ఆర్కిటైప్స్, కార్ల్ యుంగ్ అన్న అతను సైకాలజిస్ట్, అతను ఒక భావనల గురించి ఒక థీసిస్ రాశారు. అంటే ఏ రూపాన్ని చూస్తే మనకి ఎలాంటి భావనలు కలుగుతాయి, ఒక రూపాన్ని చూడగానే మనలో ఏ ఇన్స్పిరేషన్ పుడుతుంది, ఎలాంటి భావనలు మన బయటకు వస్తాయి అంటే ఎక్స్టర్నల్ అన్నమాట. ఒక రూపాన్ని చూడగానే మనకి భావనలు ఎక్కడి నుంచి వచ్చాయి, దేని నుంచి వచ్చాయి, దాన్ని మనం ఎలా వ్యక్తపరుస్తున్నాం, దాన్ని మళ్ళీ ఎటువైపు తీసుకెళ్తున్నాం, దాని లోపల మనలో ఏ మార్పులు జరుగుతున్నాయి, ఓకే, ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి అన్నది కూడా మనం తెలుసుకుంటాం. సో ఇలా కొన్ని భావాలు అన్న పాయింట్ మీద ఎన్నో పాయింట్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న మెడిటేషన్ చేద్దాం. చాలా రోజులైంది, ఈరోజు ఒక చిన్న మెడిటేషన్. అందరం చక్కగా కళ్ళు మూసుకొని, ఓకే, శ్వాస, పీల్చే శ్వాస, వదిలే శ్వాస, దాని యొక్క శబ్దాన్ని మనం గమనిద్దాం. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ చక్కగా కళ్ళు మూసుకోండి. శ్వాసను పీల్చిన వెంటనే వదలండి, వదిలిన వెంటనే పీల్చండి. మీ ధ్యాస అంతా ఆ శ్వాస యొక్క శబ్దం పైన ఉండాలి. ఒక్క 10 నిమిషాలే. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. ఆ శ్వాస యొక్క శబ్దం పైనే మీ ధ్యాస. ఆ శ్వాస పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. ఆ మధ్యలో పీల్చే శ్వాసకి వదిలే శ్వాసకి మధ్యలో ఇంటర్వెల్ ఉండకూడదు, గ్యాప్ అనేది ఉండకూడదు. గ్యాప్ అంటూ వచ్చిందంటే ఆ గ్యాప్లో మన లోపల ఏముందో అది కనపడగానే మైండ్ డైవర్ట్ అవుతుంది. ఏదో ఒక ఆలోచన ఏదో ఒక ప్లేస్ ఓపెన్ అయిపోతుంది.
కళ్ళు బయటికి తెరిచినప్పుడు బయట ఉన్నది కనపడినట్టే కళ్ళు లోపలికి మూసుకున్నప్పుడు లోపల ఉన్నది కూడా కనపడుతుంది. సో అందుకనే పీల్చే శ్వాసకి వదిలే శ్వాసకి మధ్యలో గ్యాప్ లేకపోతే లోపల ఏముంది అన్నది కనపడదు. మనం లోపల ఏముందో చూడడానికి కాదు, ఇప్పుడు మనం ఆ శూన్య స్థితికి వెళ్ళడానికి మనం ఈ సాధన చేస్తున్నాం. ఈ సాధన అన్న ప్రాసెస్లో ఏదైనా కనపడితే అది సాధనే చూసుకుంటుంది. Just be with the sound of your breath. Breathe in and breathe out. Let there be no interval between your inhalation and exhalation. Let all the attention be on the sound of your breath. ఇంకొక 7 నిమిషాలు పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. పీల్చే శ్వాసకి వదిలే శ్వాసకి మధ్యలో గ్యాప్ అవసరం లేదు. ఆ శ్వాస యొక్క శబ్దంపైనే మీ ధ్యాసను ఉంచండి. ఇంకొక 6 నిమిషాలు ఈ అద్భుతమైన శ్వాస అనే శబ్దంలో మీరు లీనమవ్వండి. మనం ఉన్నాము అన్న ఉనికిని తెలిపేదే ఈ శ్వాస. ఈ శ్వాస యొక్క శబ్దాన్ని మనం పరిపూర్ణంగా ఎంతో కృతజ్ఞతతో గమనిద్దాం. పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. Breathe in and breathe out. Let there be no interval between your in-breath and out-breath. ఇంకొక కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే శ్వాస యొక్క శబ్దాన్ని మాత్రమే గమనించండి.
ఏం జరుగుతున్నా సరే, శరీరంలో ఏం జరుగుతున్నా సరే, ఏమవుతున్నా సరే, మీ ధ్యాస అంతా కేవలం ఆ శ్వాస అనే శబ్దం మీ పైనే ఉండాలి. శ్వాస అనేది మన ప్రాణవాయువు. మనం భూమి మీద వచ్చే దగ్గర నుంచి లాస్ట్ వెళ్ళిపోయే వరకు మనతో ఉండేది ఈ శ్వాస. ఈ లోకం నుంచి ఆ పై లోకాల వరకు కమ్యూనికేట్ చేయడానికి మనం వాడుకునేది ఈ శ్వాస. మన లోపలికి మనం ప్రయాణం చేయాలంటే మనం వాడుకునే సాధనం ఈ శ్వాస. అటువంటి ఈ శ్వాసని ఎంతో కృతజ్ఞతతో గమనిద్దాం. మన శ్వాసని మనం గమనించడానికి మనకి ఎటువంటి ప్రెషర్స్ అవసరం లేదు, బయట నుంచి ఎలాంటి నిబంధనలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మన కోసం మనం చేయగలిగే ఒకే ఒక్క సాధనం, ఒకే ఒక్క సహాయం ఈ శ్వాసని గమనించడమే. ఇంకొక 4 నిమిషాలు కేవలం ఈ శ్వాసపైనే మీ ధ్యాస, శ్వాస యొక్క శబ్దంపైనే మీ ధ్యాసనంతా ఉంచండి. ఇదే విధంగా అద్భుతంగా పరిపూర్ణ కృతజ్ఞతతో ఈ శ్వాస యొక్క శబ్దాన్ని గమనిస్తూ మనతో మనం సహగమనం చేద్దాం. ఇంకొక 3 నిమిషాలు మాత్రమే. ఆఖరి 2 నిమిషాలు. కేవలం ఈ శ్వాస యొక్క శబ్దంపైనే మన ధ్యాస. ఆఖరి ఒకే ఒక్క నిమిషం.
ఎంతో కృతజ్ఞత భావాలతో ఈ శ్వాస అనే శబ్దాన్ని గమనించండి. ఇంకొక 45 సెకండ్లు. ఇంకొక 30 సెకండ్లు. ఇంకొక 15 సెకండ్లు మాత్రమే. Be with this breath. Be with the sound of your breath. The rhythm of life. శ్వాస అనేది మీ ఆత్మతో మీ ఆత్మ యొక్క భాష. మీ ఆత్మతో మీరు సంభాషణ చేయగలిగేది ఈ శ్వాసతో మాత్రమే. అటువంటి శ్వాసని పరిపూర్ణ కృతజ్ఞతా భావనతో గమనించండి. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మీ శ్వాసకి కృతజ్ఞతా భావన తెలుపుతూ మీరు ఓకే అనుకున్నప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఆర్ ఇంకెవరికన్నా అలాగే కంటిన్యూ చేయాలనిపిస్తే కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు టాపిక్ పైన ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో పెడుతూ ఉండండి. నేను దాన్ని రెస్పాండ్ చేస్తూ ఉంటాను, లేదా రేపటి టాక్లో అవి క్లియర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఇదే సమయానికి, అంటే 9 గంటల సమయానికి ఎమోషన్స్లోనే ఇంకొక భాగం ఉంది. ఆ పార్ట్తో, సెకండ్ పార్ట్తో మళ్ళీ మనం ఇంకొన్ని విషయాల్ని మనం షేర్ చేసుకుందాం. సో సీ యూ టుమారో ఫ్రెండ్స్. అంతవరకు శుభరాత్రి అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ.